శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మనం ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో దుష్ట సహవాసము అంటే చెడు వారితో స్నేహితం చేయడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. వద్దు అంటే కూడా వినకుండా చెడు స్నేహితం చేయడం, మనస్తాపం, దానివల్ల ఏదో జరగడము, దానివల్ల మనసు ప్రశాంతంగా లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. దీంతో పాటు శిరోవ్యాధి, తలనొప్పి, ఏదైనా దెబ్బ తాకి దానివల్ల నొప్పి, ఏదో ఒక రకంగా శిరోవ్యాధి మాత్రం రావడానికి ఆస్కారం ఉంది. చేసేటువంటి ఒక వృత్తులు, వ్యాపారాలలో, ఉద్యోగంలో కానీ నష్టాలు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కొన్ని కోర్టు కేసులు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారు ఈ నెలలో. ఎందుకంటే బండి నడిపించే మనం వాహనం చూడకూడదు. అంటే మనం వాహనాన్ని నడిపించేటప్పుడు లేనిపోని చిక్కులు రావడము, దానివల్ల కొన్ని కోర్టు కేసులు రావడము, ఇరుగు పొరుగు వారి చేత కొన్ని రావడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అంతవరకు పోకుండా చాలా జాగ్రత్తగా అడుగు ముందుకేయడం మంచిది చూసి. ఇక మకర రాశి వారు మొదటి వారం గనక మనము చూసుకున్నట్టయితే, ఫిబ్రవరిలో ఆదాయం మంచిగా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి కూడా ఉంటుంది. అహంకారం పెరుగుతుంది. ఆదాయం ఉన్న చేతిలో 10 రూపాయలు ఉన్నాయంటే గుండె మీద చేసుకొని తిరుగుతాం, నాకేంటి అని. ఇది అహంకారం. తర్వాత చేసేటువంటి ఒక పనిలో కూడా అభివృద్ధి ఉన్నప్పుడు కూడా అహంకారం పెరుగుతుంది. కాబట్టి అలాంటి అహంకారాన్ని దగ్గర రానియకండి. కుటుంబంలో ఆదాయము, అభివృద్ధి మంచిగా ఉంది. కాబట్టి మొదటి వారంలో కుటుంబ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో అందరి చేత ప్రేమగా ఉండడము, విందులు భోజనాలకు వెళ్ళడము, విందు భోజనాలతో సంతోషంగా ఉండడము, భార్యాబిడ్డల వల్ల కావచ్చు, తల్లిదండ్రుల, సహోదరులకు, మన కుటుంబం వారందరి చేత కూడా ప్రేమగా ఉండడము, మంచి యొక్క కార్యక్రమాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే, సదా విచారము. ఏదో ఒక వస్తువు వచ్చి మీద పడుతుంది, లేదా ముందు వచ్చినటువంటి ఏమైనా పాత కోర్టు కేసులు కనుక ఉన్నట్టయితే వాటి వల్ల కానీ సదా విచారంగా ఉండడము, వృధా కలహాలు, అనవసరమైనటువంటి ఒక కలహాలు రావడము. అంటే మనసు విచారంగా ఉన్నప్పుడు మనకు ఏమి మాట్లాడతామో మనకు తెలియదు, మనసు ప్రశాంతంగా లేనప్పుడు. అందుకన్నాడు, క్రోధాద్వహతి సన్మోహాత్ సుదిభ్రంశో బుద్ధినాశో ప్రణశ్చించాడు గీతలో ఆచార్యుడు. కోపం పెరగడం వల్ల బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం కావడం వల్ల మాటలు తడబడతాయి, దానివల్ల పోట్లాటలు అవుతాయి. కాబట్టి దీనన్నిటికీ మూల కారణం కోపం ఒకటి. ఆ కోపాన్ని కనుక మనం తగ్గించుకున్నట్టయితే ఈ కష్టాలు రాకుండా ఉంటాయి. కాబట్టి అహంకారము, కోపాన్ని కనుక తగ్గించుకుంటే ఈ నెలలో చాలా సదా విచారంగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వృధా కలహాలు ఇవన్నీ కూడా పోతాయి. యత్నకార్య భంగం కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. కాబట్టి ఆ యత్నకార్య భంగం కూడా జరగకుండా మీ మనస్సు మీకు సహాయం చేస్తుంది, మనస్సును అదుపులో కనుక ఉంచుకున్నట్టయితే. ఇది. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే, ధనధాన్య లాభం. చేసేటువంటి ఒక వ్యాపారాల్లో లాభాలు గడించడము, వ్యవసాయదారులకు ధాన్య లాభం రావడము, చేసేందుకు పంటలు, కొన్ని పంటలు మిట్ట పంటలు చేతికి వస్తుంటాయి, వాటిల్లో మంచి జరగడము. ఇంతేకాకుండా మీరు ఇన్ని కష్టాలున్నప్పటికైనా పరోపకార్యాలు చేయడము, 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక కార్యాలు చేయడము మీకు నైతికంగా ఉన్నటువంటి ఒకటి. కాబట్టి పరోపకారం, మీకు చేతిలో డబ్బు లేకున్నా ఎదుటివారి కష్టం వచ్చిందంటే ఎక్కడో ఒక దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి వాని కష్టాలు కొంతవరకు తీర్చడము, వానికి సహాయం చేయడం అనేది ఉంటుంది. ఇలాంటి పరోపకారం వల్ల మూడవ వారంలో మీకు మంచి పేరు రావడము, పేరు గడించడం అనేటువంటి జరుగుతుంది. పరోపకార్యాలు చేస్తూ ఉంటారు, దానివల్ల కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది మంచిదే. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే, అన్నింటా జయం కలుగుతుంది. చేసే ప్రతి పనిలో, వేసే ప్రతి అడుగులో కూడా విజయమే ఉంటుంది. కానీ పాపకార్యాలు చేయడం అనేటువంటి జరుగుతుంటుంది.
ఈ పాపకార్యము ఇప్పుడు మనకు శుభంగానే అనిపించిండొచ్చు ఇప్పుడు చేయడం వల్ల. కానీ దాని ఫలితం ముందు ముందు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వాటి జోలికి వెళ్ళకుండా మంచిది. అన్నిట్లో జయముంది. ఇంట్లో సుఖంగా, సంతోషంగా ఉండండి. కొత్త కొత్త పనులకు ప్రారంభం చేయండి. కానీ ఈ పాపకార్యాల దిశకు వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది. దానివల్ల జన విరోధం కలుగుతుంటుంది. జనుల చేత మాటలు పడడము, చిట్టించుకోవడము, చీత్కారాలు కొట్టించుకోవడము అనేటువంటిది జరుగుతుంటుంది. ధనధాన్య లాభం కూడా ఉంటుంది. కాబట్టి 4వ వారం తర్వాత బంధుజన విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అంటే ఇవన్నీ చేసినప్పుడు, ఈ పాపకార్యాలు చేసినప్పుడు తనవాడు తిడతాడు, ఎదుటివాడు తిడతాడు. కాబట్టి దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. కాబట్టి ఇలాంటి పాపకార్యాల జోలికి వెళ్ళకుండా గుప్తంగా గనక కాలాన్ని గడుపుకున్నట్టయితే అది మీకు ఈ మకర రాశి వారికి చాలా మంచి రోజులు. ఈ నెలలో అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చుకొని మానసికమైన, శారీరకమైనటువంటి ఒక 2 రకాల ఆనందాలు పొందుతూ సుఖంగా ఉంటారు. ఈ నెలలో ఈ ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారు శివస్తోత్రం, శివనామ స్మరణ చెయ్యండి. రుద్రాభిషేకం చేసుకోండి. శివనామ స్మరణ చెయ్యండి. దానివల్ల ఆ కష్టాలన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళని వారు ఇంట్లో శివలింగం ఉన్నట్టయితే నమశివాయ మంత్రం చెప్తూ పంచాక్షరి మంత్రంతో నీళ్లు వేసుకొని ఆ శివలింగానికి ఇంత పసుపు, కుంకుమ, బొట్టు, 2 పూలు పెట్టేస్తే ఆ శివుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అభిషేక ప్రియో శివ. శివుడికి పత్రం, పుష్పం, ఫలంతోయమని చెప్పాడు గీతలో భగవంతుడు. నాకు బంగారం పెట్టండి, నాకు పట్టు వస్త్రాలు కట్టించండి, నాకు అది పెట్టండి, ఇది పెట్టండి అని చెప్పి ఏ దేవుడు కోరడు. నీ మనస్సు ప్రశాంతంగా ఉందా లేదా, ప్రశాంతమైన మనసుతో నువ్వు నన్ను అర్చిస్తున్నావా లేదా అని చూస్తాడు. అందుగురించి ప్రశాంతమైన మనస్సుతో ఆ భగవంతుడికి ఒక ఉద్ధరిని నీళ్లు పోసి ఆ శివుడికి ఈ మకర రాశి వారు ఉద్ధరిని నీళ్లు పోసి ఇంత బంధం పెట్టి, బొట్టు పెట్టి, 2 పువ్వులు పెట్టి ఆ పంచాక్షరి మంత్రాన్ని గనక జపించినట్టయితే పరమేశ్వరుడు సంతోషించి మనకు అన్ని రకాల సుఖం ఇస్తడానికి రెడీ ఉన్నాడు. కాబట్టి ఈ మకర రాశి వారు ఈ నెలలో ఆ పంచాక్షరి ప్రియుడైనటువంటి ఒక శివస్తోత్రం చదువుతూ ఆ శివుణ్ణి పూజించండి, సుఖాన్ని పొందండి. ఇది శుభం.